హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మేమైతే నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చాము. పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్లో మంచి మంచి ప్లేసెస్లో తిరగాలంటే ఇదొక ప్లేస్ అనమాట. మేము ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వచ్చామన్నమాట. ఇంకా అక్కడే చక్కగా పిక్నిక్ లాగా లంచ్ చేసేసి ఇంకా అక్కడున్న యానిమల్స్ని అవన్నీ చూడటానికి వెళ్ళిపోయాము. మా వదిన వాళ్ళు కూడా వచ్చారని చెప్పాను కదా, వాళ్ళతో పాటు అందరం వెళ్ళాం. అక్కడ అందరూ కూడా చక్కగా అందరూ మార్నింగ్ టైము వెళ్ళిపోయి మధ్యాహ్నం అక్కడ అందరూ లంచ్ చేసేసి అవన్నీ చూస్తూ తిరగడం అందరికీ అది చాలా బాగుందన్నమాట. అక్కడ చాలా చెట్లు అన్నీ ఉండడం చాలా బాగుంది. అక్కడ చూసారా టర్టిల్ కనపడుతుంది. ఇంత పెద్ద టర్టిల్ దాదాపు దానికి 150 years దాకా ఉంటాయి అనుకుంటా. టర్టిల్స్ దాదాపు 250 నుంచి 300 years దాకా బతుకుతాయంట. అక్కడ మా పాప ఆడుకుంటుంది. మా పాప, మా వదిన వాళ్ళ బాబు చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. అక్కడ చాలా చాలా యానిమల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. టైగరు, లయను, చీటా, ఇంకా జాగ్వరు చాలా బాగున్నాయి అవన్నీ. హిప్పోపోటామస్, రైనోసరస్ చాలా బాగున్నాయి. అక్కడ మా పిల్లలు చాలా బాగా వాక్ ఉంది. అదంతా నడుచుకుంటూ వెళ్ళి చూడాలంటే చాలా కష్టమే, కానీ బాగుంటుంది. తెలీదు అవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే. నాకు అక్కడ నచ్చినవి ఏంటంటే ఈ స్వాన్స్, డక్కుల కన్నా నాకు స్వాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. చూడండి చాలా బాగుంది. మేము అంతకుముందు 3-4 times వెళ్ళాం, కానీ ఎప్పుడు ఇవి లేవు. ఇవి కొత్తగా పెట్టినట్టున్నారు. అసలు చూడండి ఎంత బాగున్నాయో ఆ స్వాన్స్ అయితే. స్వాను, ఫ్లెమింగోస్ అవి కూడా ఉన్నాయి. ఈ స్వాన్స్, ఫ్లెమింగోస్ ఒకటే జాతికి చెందింది అనుకుంటా. మరి నాకు కూడా తెలియదు. ఈ ఫ్లెమింగోస్ అయితే పుట్టినప్పుడు వైట్గానే ఉంటాయంట. అవి పెరిగే కొద్దిగా పింక్ అవుతాయంట. చూడండి కనపడుతుందా, లైట్ పింక్ కలర్ షేడ్ వచ్చింది దానికి. చాలా ఉన్నాయి. ఈసారి చాలా తెచ్చినట్టున్నారు. చాలా బాగున్నాయి. తర్వాత అక్కడ జింకలు ఉన్నాయి, చాలా జింకలు ఉన్నాయి అసలు పాపం. కానీ అవి బాగా ఎండలో బాగా చాలా కష్టంగా ఉన్నట్టు ఉన్నాయి అన్నమాట. వాటర్ ఉన్నా కానీ అక్కడ చల్లగా లేకపోవడం, చెట్లు ఉన్నా కానీ సమ్మర్ కదా అసలు గాలి రావట్లేదు. అది చూడండి జింకలు అక్కడ ఏ ఫుడ్ వేస్తారని చూస్తున్నారనమాట. అక్కడ ఫ్రూట్స్ అలాంటివి ఏమన్నా పక్కన అవన్నీ దగ్గరికి వచ్చి భలే చూస్తున్నాయి. చాలా గ్యాప్ ఉంది, దగ్గరగా జూమ్ చేసి తీసాము. భలే ఉన్నాయి 2 ఫ్రెండ్స్ లాగా. చాలా యానిమల్స్ ఉన్నాయి, కానీ నేను అన్నిటినీ వీడియో తీయలేదు. కొన్ని నాకు నచ్చినవి మాత్రం వీడియోలు తీసాను. అవన్నీ చూసాము, లయన్, టైగర్ అవన్నీ చూసాం, కానీ అక్కడ పిల్లల్ని ఎత్తుకొని ఉండడం, వీడియో తీయడం సరిగా చూపించలేకపోయాను. తర్వాత అక్కడే ఒక మ్యూజియం టైప్లో కూడా ఉందన్నమాట. అది మొత్తం తిరిగిన తర్వాత అక్కడ లాస్ట్లో ఆ ఫాజిల్స్, డైనోసార్స్ అట్లా ఫాజిల్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ చనిపోయిన యానిమల్స్ స్కిన్ అలాంటివన్నీ కూడా వాటన్నిటి కూడా జాగ్రత్త చేసి పెట్టారు అక్కడ. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అవన్నీ అట్లాగా ప్రదర్శింపజేయడం. కానీ మనం చూడడానికి ఇలాంటి జ్యూస్ ఇవన్నీ ఉంటాయి. పాపం వాటిని కష్టపెట్టి ఉంచడమే, కానీ అవి అడవిలో ఉంటేనే చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. అవి ఎంత కష్టంగా ఉంటున్నట్టు అనిపించినాయి అక్కడ చూస్తూ ఉంటే. అందుకనే అంటున్నాను. తర్వాత అక్కడ చూడండి భలేగా చేశారు అక్కడ ఆ స్టాచ్యూ లాంటిది, చేతి మీద అన్ని యానిమల్స్ పెట్టినట్టు. బాగుంది ప్లేస్. మంచి విషయం ఏంటంటే లోపలికి ప్లాస్టిక్ అలౌ లేదనమాట. అక్కడ అన్నీ చెక్ చేసి పంపుతున్నారు. ఇంకా అలా అన్నీ తిరిగి వచ్చి కొంతసేపు మేము అలా కూర్చున్నాము. ఇంకా తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోవాలని, కానీ ఇంటికి వెళ్ళలేదు. అక్కడ నుంచి చార్మినార్ వెళ్ళానమాట. నైట్ అయిపోయింది. అలాగా బయటకు వస్తూ ఇలా వీడియో తీసాను. అది బయట ఎంట్రన్స్ అనమాట. ఆ వ్యూ మొత్తం కూడా కనపడేది. బాగుంది. సైక్లింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చాలామంది పిల్లలు సైక్లింగ్ చేస్తున్నారు అక్కడ. సైకిల్తో అయితే ఈజీగా వెళ్తూ ఉండవచ్చు. అవన్నీ చూసుకుంటూ సైక్లింగ్ చేసినట్టు బాగుంటుంది అనమాట. ఈ నడిచి వెళ్ళడమే బాగా ఇబ్బంది అవుతుంది. ఇంకా ట్రైన్ లాంటివి ఉన్నాయన్నమాట, వ్యాన్ లాంటివి, కానీ కష్టంగా ఉంటుంది కదా స్పీడ్గా వెళ్ళిపోతే చూడకుండా. మా హస్బెండ్ అక్కడ నేను వీడియో తీస్తుంటే ఫోటో అనుకొని చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.